కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రిక్షా కాలనీలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న తుఫాన్ దాటికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఆ ఇంట్లో నివాసం ఉండే మద్దూరు మునయ్య కుటుంబ సభ్యులకు త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది. కుటుంబ సభ్యులందరూ పక్క గదిలో నిద్రిస్తుండటం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకొని ఆ కుటుంబీకులను వేరే ఇంటికి మార్చారు. ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సాయం చేయాలని బాధితులు పేర్కొంటున్నారు. మబ్బులో 10 గంటలప్పుడు పడింది. నేను పిల్లలు కొనుక్కొని సార్. ఎన్ని గంటలు పడింది? 10 గంటలప్పుడు పడింది సార్. ఏం కాలేదు సార్. చనిపోయినారా ఒక పిల్ల పడేళ్ళకు అంటే ఒక పిల్ల కింద పడింది. పడుతుందని పిల్లలు తీసుకుని గడకు వచ్చేళ్ళకు ఆయన నేను ఇద్దరం పోయి ఇప్పుడు బీరం నిలబెడతాను. అడిగి పోయి నిలబడుకున్నా తలకి నేను ఈ పక్క గోడ పడతాను. ఇట్లా చూసాను ఈ గోడ ఇట్ట పడింది. ఈరోజే సమయంలో ఎవరు లేరా ఇంట్లో? పడేటప్పుడు ఎవరు లేరా ఇంట్లో? పడేటప్పటికి ఎవరు ఆయన నేను ఇద్దరమే ఉండి అడుగు నిలబడుకుంటే తలకి పడిపోయింది. ఎన్ని గంటలప్పుడు పడింది? 6 గంటలప్పుడు. తెల్లారుజామున 6 గంటలప్పుడు పడింది. ఈ రోజు 6 గంటలకు 6 గంటలకు పడింది. తర్వాత ఇంకా నేనేం భయపడి ఆ గుడ్డలు గుర్తులన్నీ రూమ్లోకి చేర్చుకున్నా. ఇప్పుడు ఈ రూమ్ లేదు సార్. మేడం వచ్చి ఈడ కూడా మీరు వద్దు కాల్ చేయమంటే అన్ని సామాన్ అంతా తీసుకొని అట్లా చేర్చుకున్నాం. దాంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళల్లోనే చేర్చుకుంటాం, సామాన్ అంతా చేర్చుకుంటా ఉండ. నాకు ఇల్లు లేదు, అక్కడ లేదు. ఏదో దయచేసి మీ ప్రభుత్వం అనేది మాకు ఒక ఆదరణ చేసి మాకు ఇస్తే మేము ఇల్లు కట్టాం. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఎంత వయసు?